జీజీహెచ్ లో లైంగిక వేధింపులు కలకలం రేపాయి. ఏకంగా 50 మంది పారామెడికల్ విద్యార్థినిలపై ల్యాబ్ అటెండెంట్ అరాచకాలకు పాల్పడ్డాడు. సెల్ ఫోన్ లో విద్యార్థుల శరీర భాగాలను ఫోటోలు తీసి వారికే పంపి బ్లాక్ మెయిలింగ్ కు పాల్పడుతున్నాడు. ఇక బయోకెమిస్ట్రీ ల్యాబ్ అటెండెంట్ కళ్యాణ్ చక్రవర్తి మరో 3 ల్యాబ్ టెక్నీషియన్ల సహకారంతో లైంగిక వేధింపులకు దిగినట్లు తెలుస్తోంది. కోరికలు తీర్చకపోతే పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపించారు బాధిత విద్యార్థినిలు. లైంగిక వేధింపులపై ఆర్ఎంసీ ప్రిన్సిపల్ కు విద్యార్థినిలు ఫిర్యాదు చేశారు. దీంతో విద్యార్థినిలను విచారించిన ప్రత్యేక కమిటీ నిందితులపై చర్యలు తీసుకోనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. థ్యాంక్ యూ సునీత. కాకినాడ రంగరాయ వైద్య కళాశాల దేశంలోనే ప్రతిష్ట కలిగిన కళాశాల. అయితే గత కొంతకాలంగా కళాశాలలో కొన్ని అప్రతిష్ట పాలయ్యే సంఘటనలు జరుగుతున్నాయి. గతంలో ఈ కళాశాల వైస్ ప్రిన్సిపల్ కి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంత నానాజీకి మధ్య గొడవ జరిగి కొట్టుకోవడం జరిగింది. అనంతరం కళాశాలలో ఈవ్ టీచింగ్ జరిగి అది పెద్ద వివాదమైంది. తాజాగా 4 రోజుల నుంచి ఈ కళాశాలలో పనిచేస్తున్న వారి పట్ల ల్యాబ్ టెక్నీషియన్ అతని అసిస్టెంట్లు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇది నెల రోజులుగా జరుగుతున్న ఈ నెల 8వ తారీఖున బయటకు వచ్చింది ఈ కీచక ఘటన. చదువు కోసం వచ్చిన పారామెడికల్ విద్యార్థులు పలువురిపై అదే విభాగంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి లైంగిక వేధింపులు పాల్పడ్డాడు. అతనికి మరో 3 సిబ్బంది సహకరించడం జరిగింది. 50 మంది విద్యార్థులు ఈ దాష్టీకానికి పాల్పడినట్టు చెప్తున్నారు. పైగా ఇది బయటపడితే చంపేస్తామని, పరీక్షల్లో ఫెయిల్ చేస్తామని అతను బెదిరించడం జరిగింది. బుధవారం రంగరాయ కళాశాల యాజమాన్యానికి ఎవరైతే బాధిత విద్యార్థినిలు ఉన్నారో వారు ఈమెయిల్ ద్వారా పంపడం జరిగింది. అదే విషయాన్ని రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కూడా పంపించారు. రంగరాయ వైద్య కళాశాలలో బీఎస్సీ, ఎంఎల్డీ విద్యను అభ్యసిస్తున్న వారితో పాటు వివిధ వొకేషనల్ కళాశాలకు చెందిన విద్యార్థినులు కాకినాడ జీజీహెచ్ ల్యాబ్ లో శిక్షణకు వస్తారు. 4 రోజులుగా వీరు ఆసుపత్రిలో అంటే రంగరాయ మెడికల్ కళాశాలకు అనుబంధంగా కాకినాడ జీజీహెచ్ ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. ఇందులో 7వ నెంబరు అదేవిధంగా అంబానీ ల్యాబుల్లో శిక్షణ పొందుతున్నారు. నెల రోజులుగా 70 మంది విద్యార్థులు శిక్షణకు హాజరైతే అదే ల్యాబ్ లో బయోకెమిస్ట్రీ ల్యాబ్ అటెండర్ గా పనిచేస్తున్న కళ్యాణ్ చక్రవర్తి అనే రెగ్యులర్ ఉద్యోగి వారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అతనికి మరో 3 ల్యాబ్ టెక్నీషియన్లు సహకరించారని ఆరోపణలు ఉన్నాయి. ఇది ఆర్ఎంసీ ప్రిన్సిపల్ కి వెళ్ళింది. వెంటనే ఆర్ఎంసీ ప్రిన్సిపల్ విష్ణు 11 మందితో కమిటీ వేయడం జరిగింది. ఈ 9, 10 తేదీల్లో 48 మంది విద్యార్థినులను విచారించగా వారంతా వాస్తవాలు బయటపెట్టారు. తమ ల్యాబ్ లో పనిచేసుకున్నప్పుడు తమకు తెలియకుండా ఫోటోలు తీయడం, తమ భుజాల మీద చేతులేసి ఫోటోలు తీసి వాటిని తమకు పంపించి తమ కోరిక తీర్చకపోతే బయట పెడతాను బ్లాక్ మెయిల్ చేశాడని ఆరోపించారు. విద్యార్థులు వారి పరీక్షల్లో ఉండగా ఇలాంటివి జరగడం జరిగింది. ఈ నేపథ్యంలో వారికి ఎప్పుడైతే ఫిర్యాదు అయిందో ఫిర్యాదు నేపథ్యంలో ప్రిన్సిపల్ సీరియస్ గా తీసుకున్నారు. మరో గంటలో నివేదిక వస్తుంది. నివేదికలో పూర్తి వాస్తవాలు వెలుగులు వస్తున్నాయి. ఈ 3 కూడా సస్పెండ్ చేస్తామన్నారు. మరో పక్క 1 టౌన్ పోలీసులు రంగంలోకి దిగి దీనిపై విచారణ చేపడుతున్నారు. అదేవిధంగా 1 టౌన్ పోలీసుల విచారణలో కూడా ఇది బయట పడడంతో అతన్ని కొద్దిసేపట్లో అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. సునీత. అయితే మరోపక్క సాంబశివరావు, ఇప్పుడు ఆ స్టూడెంట్స్, ఆ 50 మంది బాధిత విద్యార్థుల పరిస్థితి ఏంటి? వారు మెంటల్ గా ఇప్పుడు బానే ఉన్నారా? చదువు కొనసాగిద్దాం అనుకుంటున్నారా, లేదంటే డిస్టర్బ్ అయ్యారా? వారంతా చాలా డిస్టర్బ్ గా ఉన్నారు. తమ ఏదో ఉన్నత చదువుల కోసం మంచి కళాశాల దేశంలోనే గుర్తింపు ఉంది. పైగా ఈ కళాశాలలో చదివిన వారు ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నారు. అందుకోసం ఇక్కడికి వస్తే తమపై ఇలాంటి వేధింపులకు పాల్పడుతున్నారు. తమకు తెలియకుండానే న్యూడ్ ఫోటోలు తీసి అది వాట్సాప్ లో సోషల్ మీడియాలో పెట్టడం, తమ కోరికలు నెరవేర్చాలంటూ వాళ్ళ మీద ఒత్తిడి తేవడంతో వాళ్ళంతా పూర్తి డిస్టర్బ్ లో ఉన్నారు. కళాశాల హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ధైర్యం చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దోషుల మీద చర్యలు తీసుకుంటాం, ఎలాంటి ఫోటోలు బయటికి రాకుండా చూస్తాం, జరిగిన పొరపాటు జరిగిపోయింది, మరోసారి ఎవరికి ఇబ్బంది లేకుండా గట్టి చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. మరో కొద్దిసేపట్లో జిల్లా కలెక్టర్ కూడా వెళ్లి విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశమై వారికి కౌన్సిలింగ్ కూడా ఇప్పించి ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థులలో మాత్రం ఆందోళన ఉంది. ఏదైతే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ ల్యాబ్ టెక్నీషియన్ కళ్యాణ్ చక్రవర్తి ఉన్నాడు, అతన్ని పోలీసులు తమదైన సైడ్ లో విచారిస్తున్నారు. ఆ సమయానికి కూడా కొంతమంది విద్యార్థినులు అక్కడికి వచ్చి కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది. వారికి కళాశాలలో పనిచేసే మహిళా అధ్యాపకులతో అదేవిధంగా హాస్టల్ వార్డెన్ తో కూడా శిక్షణ ఇప్పిస్తున్నారు. ఎవరైతే ప్రిన్సిపల్ విషయం ఉన్నారో ఆయన మాత్రం ఇమీడియట్లీ సీరియస్ యాక్షన్ తీసుకుంటాం, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటాం అని చెప్పడం జరిగింది. దాంట్లో విద్యార్థులు ఇప్పుడిప్పుడే ఎంత ఆందోళన నుంచి వారు బయటపడే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మరొక సాంబశివరావు, ఈ ల్యాబ్ అటెండెంట్ అసలు ఈ చర్యలకు ఎలా పాల్పడ్డాడు? సహజంగా మెడికల్ కాలేజ్ అంటే కూడా కాస్త సెక్యూరిటీ ఉంటుంది. ఈ విషయంలో అతను ఏ రకంగా ముందుకెళ్లాడు?
రంగరాయ మెడికల్ కాలేజ్ అంటే చాలా పెద్ద పేరు, పెద్ద పెద్ద హామీలు అంతా చదివిన కళాశాల కాబట్టి దీనికి మంచి గుర్తింపు ఉంది. అయితే కళాశాలకు అనుబంధంగా ఏదైతే కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి ఉందో ఆ ఆసుపత్రిలో ఉన్న ల్యాబ్ లో వీళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఆ సమయంలో వీరిని పరీక్ష పాస్ చేస్తాను, ల్యాబ్ లో మీరు ఇక్కడ ప్రాక్టికల్స్ ఫెయిల్ అయినా నేను పాస్ చేస్తానని చెప్పి వాళ్ళ భుజాల మీద చేతులేసి మాట్లాడడం మొదలు పెట్టాడు. కొంతమంది కొత్తగా వచ్చిన హెడ్ కి ఫిర్యాదు చేయడంతో ఆవిడ అతన్ని నిలదీసి అడిగితే నా కూతురుతో సంబంధం, కూతురి కింద అరే ఒరే అని పిలుస్తున్నాడంటూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. మళ్ళీ 9వ తారీఖు కూడా వాళ్ళ ఫిర్యాదు వెలుగులోకి వచ్చింది. కొంతమంది అమ్మాయిలు 4-5 గ్రూపులుగా వెళ్ళినప్పుడు వాళ్ళని విడిగా తీసి మాట్లాడడం, వాళ్ళ ఫోన్లు ఎవరితో ఫోన్లు మాట్లాడుకుంటున్నారో అవన్నీ కూడా వివరాలు తీసుకుని తద్వారా వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడం ద్వారా అతని చర్యలకు పాల్పడ్డాడని చెప్తున్నారు. పోలీసుల విచారణలో కూడా అదే బయటపడుతుంది. విద్యార్థినులను 4-5 ఉన్నప్పుడు ఒంటరిగా పిలిచి ఒకరికి తెలియకుండా ఒకరితో ఈ కార్యక్రమాలు అతను చేశాడు. అతను ఖచ్చితంగా ఈ పనికి ఒడిగట్టాడు. అతనికి ప్రసాద్ అదే రాజుతో పాటు మరో వ్యక్తి కూడా సహకరించారు. ఈ 4 మీద క్రిమినల్ చర్య తీసుకుంటామని చెప్తున్నారు. మీరు చెప్పినట్లుగా అతను వాళ్ళకి ఎలా లొంగారు అన్నది మాత్రం మిస్టరీగా ఉంది. అది బయట పెట్టకూడదని అధికారులు చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా ఆధారాలు దొరికినాయి. ఇది బయట పెట్టకూడదు అమ్మాయిల భవిష్యత్తు అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే సాంబశివరావు, ఇప్పుడు మహిళా సంఘాల నాయకులు ఎవరైనా స్పందించారా ఈ విషయానికి సంబంధించి? వాస్తవానికి సంఘటన ఈ రోజు ఉదయం వెలుగులోకి వచ్చింది. దాంతో పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు, దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ఇప్పటికే వైసీపీ మహిళా విభాగం దీని మీద ఆరోపణలు చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. ఒక వైద్య కళాశాలలో విద్యను అభ్యసించే వారికి కూడా లేదని వాళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా సిపిఐ, సిపిఎం ఏదైతే 5వ సంఘాలు ఉన్నాయో వారు కూడా ఆందోళన కలెక్టరేట్ వద్ద ఆందోళన చేస్తామని కొద్దిసేపటి క్రితమే పిలుపునిచ్చారు. మొత్తం మీద ఇష్యూ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారనుంది. ఈ నేపథ్యంలో ఇదే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారు, హోంమంత్రి అనిత ఎలా స్పందిస్తారు అన్న దాని మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. ముందుగా వైసీపీ వాళ్ళు మాత్రం, ఎందుకంటే ప్రభుత్వాన్ని ఇరుకని పెట్టే అంశం వాళ్ళకి దొరికింది కాబట్టి వైసీపీ వాళ్ళు ముందుగా స్పందించడం జరిగింది. అయితే కూడా ఆందోళనకు సిద్ధమవుతుంది. అయితే ఇప్పుడు సాంబశివరావు, ఈ కాలేజ్ కాస్త పెద్ద కాలేజ్, చాలా మంది విద్యార్థులు ఎక్కడెక్కడి నుంచి వచ్చి కూడా చదువుకుంటున్న వారు ఉన్నారు. ఇప్పుడు ఈ సంఘటన వల్ల చాలా మంది ఏదైతే విద్యార్థినులకు ఒక నమ్మకం అయితే కోల్పోవడం జరిగింది. ఏం జరుగుతుంది, మళ్ళీ ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతమయ్యే అవకాశాలు ఉన్నాయన్న భయం కూడా ఉంటుంది. అండ్ ఇంకొకటి, బాధితుల విద్యార్థినిల తల్లిదండ్రులు ఏమైనా రెస్పాండ్ అయ్యారా? వారు ఏమంటున్నారు? ఏమైనా ప్రత్యేకించి ఏమైనా డిమాండ్లు చేస్తున్నారా? వారు ఇంకా కళాశాలకు చేరుకోలేదు. ఎందుకంటే వీరంతా బయట నుంచి వచ్చిన వాళ్ళు. చివరికి సిద్ధార్థ కళాశాల నుంచి కూడా కొందరు ఈ మెడికల్ ల్యాబ్ పరీక్షల కోసం రావడం జరిగింది. తల్లిదండ్రులు కూడా సమాచారం, వాళ్ళ పిల్లలు సమాచారం ఇవ్వడం జరిగింది. ఏదైతే రంగరాయ మెడికల్ కళాశాల ప్రతిష్టాత్మకమైన కళాశాల ఇది. ఈ కళాశాలలో వరుసగా జరుగుతున్న సంఘటనలు ప్రతి ఒక్కరిని భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఎందుకంటే 2 నెలల క్రితమే ఇందులో ఈవ్ టీచింగ్ చేయడం జరిగింది. ఈవ్ టీచింగ్ జరిగితే కూడా కొంతకాలం దాచిపెట్టారు. తర్వాత వెలుగులోకి వచ్చింది. వారిపై యాక్షన్ తీసుకున్నారు, వారిని సస్పెండ్ చేశారు. అంతకుముందు వైస్ ప్రిన్సిపల్, ఎమ్మెల్యే బాహాబాహి తలపడి కొట్టుకోవడం జరిగింది. ఒక ప్రతిష్టాత్మకమైన వైద్య విద్య అంటే వైద్యో నారాయణ హరి అని వైద్యుల్ని దేవుడితో పోలుస్తారు. అలాంటి కళాశాలలో జరుగుతున్న సంఘటనలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో భయాందోళనలు సృష్టిస్తున్నాయి. ఎప్పటికైనా కళాశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, హాస్టల్ వార్డెన్స్ తో పాటు అధ్యాపకులు, అదేవిధంగా ఏదైతే జిల్లా కలెక్టర్ అంటారో కలెక్టర్ తో పాటు ముఖ్యంగా జిల్లా ఎస్పీ జోక్యం చేసుకుని ఏదైతే మహిళా పోలీసులు ఇప్పుడు పటిష్టం చేశారో మహిళా పోలీసులతో కొంతకాలం నిఘా పెట్టించడం, మహిళా పోలీసులతో వారికి కౌన్సిలింగ్ ఇప్పించడం, అదే విధంగా కొంతకాలం పాటు కళాశాల ఆవరణలో మహిళా పోలీసులు కూడా కాపలాగా ఉంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో కొంతమంది బయటికి వెళ్లేందుకు కూడా సిద్ధపడుతున్నారు. ఇలాంటి అరాచకాలు తాము భరించలేకపోతున్న భయం అయితే ఖచ్చితంగా ఉంది. ఇక్కడ జరిగిన సంఘటనలు, తమ ఫోటోలు ఎవరైతే ల్యాబ్ టెక్నీషియన్ కళ్యాణ్ చక్రవర్తి తీసాడో ఆ ఫోటోల గురించి, ల్యాబ్ టెక్నీషియన్ వ్యవహరిస్తున్న తీరు గురించి, పైగా అతనికి 3 సహకరించడం, ఇంత జరుగుతున్నా అటు కళాశాల యాజమాన్యం గానీ ఇటు ఆసుపత్రి యాజమాన్యం గానీ పట్టించుకోకపోవడం, ఆసుపత్రిలోనే ఇవన్నీ జరుగుతుంటే వందలాది మంది రోగులు వస్తారు. గతంలో కూడా ఎవరైతే ఇన్పేషెంట్ రోగులు ఉన్నారో ఆ రోగుల మీద కూడా లైంగిక దాడులు జరిగిన సంఘటనలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా జిల్లా ఎస్పీ, కలెక్టర్ కమిటీ వేసి కమిటీ ద్వారా చర్యలు తీసుకోవాలని చెప్పి మేధావులు కూడా కోరుతున్నారు. అయితే ఇప్పుడు సాంబశివరావు, ఫైనల్ గా చూస్తే అటు యాజమాన్యం స్పందన ఏంటి? ఇలాంటి ఇప్పుడు ఈ సంఘటన వల్ల ఇప్పుడు యాజమాన్యానికి ఒక మచ్చ వచ్చింది. ఎందుకంటే ఆ మెడికల్ కాలేజ్ అంటే కూడా ఒక దేవాలయంగా భావిస్తారు. అలాంటి ప్లేస్లు ఇలాంటి సంఘటనలు అంటే కూడా అది ఒక పెద్ద మచ్చ. ఈ విషయంలో తల్లిదండ్రులకు మళ్ళీ నమ్మకం కలిగించే విధంగా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది కాలేజ్ యాజమాన్యం? కొద్దిసేపటి క్రితం మన కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విష్ణుతో మాట్లాడినప్పుడు మా దృష్టికి 8వ తారీఖున వచ్చింది. వచ్చిన వెంటనే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ దృష్టికి తీసుకెళ్లి వాస్తవానికి ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు 6గురితో కమిటీ వేయాలి, ముందు జాగ్రత్తగా 11 మంది కమిటీ వేస్తాం. కమిటీలో 5 మహిళలు కూడా ఉన్నారు. వాళ్ళు రిపోర్ట్ గంటలు ఇస్తున్నారు. ఇచ్చిన వెంటనే
వాళ్ళని సస్పెండ్ చేస్తామని చెప్తున్నారు తప్ప వారి మీద క్రిమినల్ కేసు పెడతారా లేదంటే వారి మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో మాత్రం చెప్పలేదు. ప్రాథమికంగా సస్పెండ్ చేస్తామని చెప్పారు. ఎప్పుడైతే 1 టౌన్ పోలీసులు వెళ్ళిందో 1 టౌన్ పోలీసులు నేరుగా అతని దగ్గరికి వెళ్ళి అతను విచారించారు. కొద్దిసేపట్లో అతన్ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లే సంఘటనలు కూడా ఉన్నాయి. మేరీ చెప్పినట్లుగా ఖచ్చితంగా ఎవరైతే రంగరాయ మెడికల్ కళాశాలలో ముఖ్యంగా విద్యార్థినులు ఉన్నారో వారికి భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది. లేదంటే కళాశాల ప్రతిష్ట పూర్తిగా మసకబారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఎస్పీ కలెక్టర్ జోక్యం చేసుకుని మహిళా పోలీసులతో చేయడంతో పాటుగా ఏదైతే గతంలో ర్యాగింగ్ కి పాల్పడ్డారో అదేవిధంగా ప్రస్తుతం ఈటీజీ మన అత్యంత దారుణంగా లైంగిక వేధింపులకు పాల్పడి న్యూడ్ ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. కాబట్టి మరోసారి ఎవరు ఇలాంటి పని చేయకుండా భయపడే విధంగా చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఆ దిశగా కలెక్టర్ చర్యలు తీసుకుంటారని చెప్పొచ్చు. గంట క్రితం కలెక్టర్ తన ఆసుపత్రికి వస్తున్నట్టు సమాచారం ఇచ్చారు. మళ్ళీ తిరిగి 3 గంటలకు వస్తానని చెప్పారు. ప్రస్తుతం ఏదైతే ప్రిన్సిపల్ నియమించారో ఆ కమిటీ కూడా ఇంకా విచారణ జరుపుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు 40 మంది విద్యార్థులను విచారిస్తే 40 మంది చెప్పడం జరిగింది. ఎవరైనా విచారణ కమిటీ ముందుకు వెళ్తే చంపేస్తానని కళ్యాణ్ చక్రవర్తి చెప్పడంతో కొంతమంది భయపడి విచారణకు గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో వారిని కూడా విచారిస్తున్నారు. దాదాపు 200 పైగా విద్యార్థులు ఉన్నారు. వారందరి నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకుని వీళ్ళని సస్పెండ్ చేయడంతో పాటు క్రిమినల్ కేసు పెట్టేందుకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా ఎస్పీ అక్కడికి వెళ్తే తప్ప వాళ్ళకి ధైర్యం వచ్చే అవకాశాలు ఎంత మాత్రం కనపడడం లేదు. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ.